తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. ఆయనకు 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు. తెలుగులో మొదటిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్కి గుర్తింపు ఉంది. 1983 నుంచి దూరదర్శన్లో న్యూస్ రీడర్గా పనిచేశారు. దూరదర్శన్ వచ్చిన కొత్తలో తెలుగులో వార్తల కోసం జనం ఎదురు చూసేవారు. అప్పట్లో శాంతి స్వరూప్ మొదటిసారిగా వార్తలు చదివారు. 1983 నవంబర్ 14 నాడు దూరదర్శన్ ఛానల్లో తెలుగులో మొదటిసారిగా ఆయన వార్తలు చదవడం మొదలుపెట్టారు. 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండానే పేపర్లు చూసుకుంటూ వార్తలను తెలుగులో చాలా స్పష్టంగా చదివేవారు శాంతి స్వరూప్. అప్పటి తరం వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేని వ్యక్తి. ఎన్నో రోజుల పాటు న్యూస్ బులెటిన్స్ చూసిన అనుభవం వాళ్ళది. ఇప్పటికీ చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్ ని తమ గురువుగా భావిస్తుంటారు. 24 గంటల న్యూస్ బులెటిన్స్ వచ్చాక ఆయన ఈ రంగంలో లేరు. వార్తలు చదవద్దు, వార్తలు చెప్పండి అని ఈ తరం యాంకర్లకు ఆయన సూచనలు చేస్తుండేవారు. శాంతి స్వరూప్ భార్య రోజారాణి కూడా న్యూస్ రీడర్గా పనిచేశారు. వీళ్ళకి 2 పిల్లలు. సాహిత్యంపై ఎంతో పట్టు ఉన్న ఆయన భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై రాతిమేఘం నవల రాశారు. క్రికెట్ మీద ఇష్టంతో క్రేజ్, సతీ సహగమనం దురాచారానికి వ్యతిరేకంగా అర్ధాగ్ని అనే నవలలు రాశారు. 2011లో దూరదర్శన్ నుంచి రిటైర్ అయ్యారు. యాంకరింగ్ లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు శాంతి స్వరూప్. శాంతి స్వరూప్ మృతికి ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలితరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన వ్యక్తిగా గుర్తుండిపోతారని అంటున్నారు.